తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. అనుకున్నదే అయింది. ఇండియన్ బాక్సాఫీస్ పై స్పైడర్ మ్యాన్ దండయాత్ర కొనసాగుతోంది. కనీవిని ఎరుగని రీతిలో మన బాక్సాఫీస్ ని కొల్లగొడుతున్నాడు స్పైడీ. అసలు ఓ ఇంగ్లీష్ సినిమాని మనోళ్ళు ఇంతగా చూస్తారా అనే అనుమానాలు మనకే వచ్చేలా మరో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు స్పైడర్ మ్యాన్. మరి అదేంటి? ఇంతకీ స్పైడర్ మ్యాన్ దూకుడు ఎలా సాగుతోంది? హాలీవుడ్ సినిమాలని తక్కువ అంచనా వేయడానికి లేదని చాలాసార్లు రుజువైంది. ఈ మధ్య ఒడిసీ కూడా ఓపెనింగ్స్ కుమ్మేసినా ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. కానీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మాత్రం లాంగ్ రన్ లోనూ సత్తా చూపిస్తుంది. ఈ చిత్రం తాజాగా ఇండియాలోనే 500 కోట్ల గ్రాస్ క్రాస్ చేసింది. ఇండియాలో ఓ హాలీవుడ్ సినిమాకు ఇదే హైయెస్ట్ కలెక్షన్. జూలై 30న విడుదలైన కొత్త స్పైడర్ మ్యాన్ ఫస్ట్ డే నుంచే రికార్డులు తిరగరాస్తున్నాడు. కేవలం 4 రోజుల్లోనే 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి స్పైడీ 11 రోజుల్లోనే ఇండియాలో 500 కోట్ల మార్కు టచ్ చేసింది. ఓ ఇంగ్లీష్ సినిమా మన దగ్గర 500 కోట్లు వసూలు చేయడం ఇదే ఫస్ట్ టైం. దీనికి ముందు 484 కోట్లతో అవతార్ ద వే ఆఫ్ వాటర్ టాప్ పొజిషన్ లో ఉండేది. 438 కోట్ల వసూళ్లతో అవెంజర్స్ ఎండ్ గేమ్ 3వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు 291 కోట్లతో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ 4వ స్థానంలో, 257 కోట్లతో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ 5వ స్థానంలో ఉన్నాయి. జంగిల్ బుక్, అవతార్ ఫైర్ అండ్ యాష్ కూడా 200 కోట్లకు పైగా కలెక్షన్లతో 6-7 స్థానాల్లో సత్తా చాటాయి. లయన్ కింగ్, ముఫాసా, ది ఒడిసీ లాంటి హాలీవుడ్ క్లాసిక్స్ సైతం ఇండియాలో సత్తా చూపించాయి. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.